Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నువ్వు కన్నా విన్నా చూసిన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ల సినిమాలకి క్రేజీ రాంగ్ స్టోరీలు ఇచ్చడం మన పని రేడియో సిటీ రాంగ్ స్టోరీలా. అట్లా ఈ రోజు రేడియో సిటీ రాంగ్ స్టోరీలా ఓయ్ గురించి మాట్లాడుతున్నాం. నేను చెప్పే డైలాగ్ లో ఇన్ఫర్మేషన్ ని కన్ఫ్యూషన్ చేసుకుని కోపంని రేడియేషన్ లాగా దియకు. ఓయ్ అంటే మన సిద్ధార్థ్ గారి సినిమా గురించి మాట్లాడుతున్నా. లక్షణమైన అలవాట్లతో హీరోయిన్, లేజీగా హీరో. అసలు మన ఇండియన్ మదర్స్ ప్రకారం ఏ అలవాట్లయితే దరిద్రానికి దారితీస్తాయో ఆ అన్ని అలవాట్లు పెట్టుకుని మన హీరో. భక్తితో హీరోయిన్, అసలు బద్ధకానికి బాక్స్ ఆఫీస్ లాగా మన హీరో. ఆపోజిట్స్ అట్రాక్ట్ అని ఊరికేనా అన్నారా? రాబోతున్న రోజులలో ఇట్లాంటి ఒక కాంబినేషన్ అవుతుందని ఆ హీరోయిన్ అన్న కలగన్నారా? మిడిల్ క్లాస్ లైఫ్ అయినా కానీ ఒక మెథడాలజీతో డబ్బులు సేవ్ చేసుకుని ఫ్యూచర్ కోసం దాపెట్టుకునే సంధ్య బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని బాబు ఇచ్చిన ఆస్తంతా ఎగరేస్తూ బర్త్డే నాడు గాలికి ఎగిరిపోతూ హీరోయిన్ ని చూస్తాడు మన హీరో. ఎక్స్ట్రా వేగెన్సాకి ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టే మన హీరోకి సింప్లిసిటీకే సింప్లిఫైడ్ ఫామ్ లాగా కనిపించే హీరోయిన్ మీద ప్రేమ పడుతుంది ఫస్ట్ లుక్ లోనే. ఇక సిమ్ కంపెనీకి ఓనర్ అయిన మన హీరో నెట్వర్క్ నెతికినట్టు హీరోయిన్ ఎత్తుకుళ్ళ వాడతాడు. ఇక మన హీరోయిన్ ప్రకృతి ఒడిలో ప్రకృతిబద్ధమైన చెట్లన్నీ ప్రకృతి ప్రేములకు అందరికి అందిస్తూ ఒక ప్లాంట్ నర్సరీ నడుతుంటది. సందులో సడేమియా అనుకుంటే మన హీరో ఇదే కారణాన్ని పట్టుకుని హీరోయిన్ ఇంటి దాకా చేరిపోతాడు రావి చెట్టు కోసం. తాను పేదోన్నని, జాబ్ కోసం ఎతుకుతున్నానని, తన రిచ్ ఫ్రెండ్ కోసం ఇవన్నీ చేస్తున్నానని సంధ్య గారికి సౌమ్యంగా దగ్గర అవుతాడండి. మరి మన పోరగాళ్ళ సాక్రిఫైస్ చూసినావా? అన్ని పైసలు ఉంటే కూడా ఏం లేనట్టు నిలబడిండు. సంధ్య గారి ఇంట్లో టెనెంట్ గా చేరిన మన హీరో తన ఇష్టాలు తెలుసుకోనికి అదే ఇంట్లో ఉన్న 4 పిల్ల పిశాచాలతోనే దోస్తీ చేస్తాడు. యోగా పేరుతోన్న కాలు చేతులు ఇరగొట్టుకుంటాడు, నర్సరీలో పని చేసుకుంటా నెత్తి వల కొట్టుకుంటాడు. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడు లాగా ప్రేమ కోసం అదే ప్రయత్నం, అదే డెడికేషన్. ఇదే ప్రాసెస్ లో సంధ్యకే తెలియని ఒక సీక్రెట్ సంధ్య గురించి తెలుసుకుంటాడు. తనకి క్యాన్సర్ ఉందని, ఎంత సిన్సియర్ గా ఎంత డిసిప్లైన్ కున్నా గానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మాయారోగం వచ్చి తగులుకుందని, పాపం సంధ్య ఇంకొన్ని రోజుల్లో చనిపోతుందని సీక్రెట్ గా ఒక డాక్టర్ ద్వారా తెలుసుకుంటాడు అనమాట. ఇంకో పక్క మన సంధ్యకి కొన్ని విధమైన వెరైటీ అడ్వెంచరస్ కోరికలు ఉంటాయి. బకెట్ లిస్ట్ అనమాట. తనకేం తెలుసు ఇవి తన ఆఖరి కోరికలు అవుతాయని. కాశీకి పోవాలని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని, మన పవన్ అన్న ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే నాడు స్టూడెంట్స్ టోపీలు ఎగరేసినట్టు అన్న ఎంట్రీ తర్వాత పేపర్లు ఎగరేయాలని, ఉత్త పుణ్యానికి లొల్లి పెట్టుకోవాలని, ఒకటే టైంలో 2 డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండాలని, ఇట్లాంటి రకరకాల కోరికలతో పాటు ఇవన్నీ తీర్చుకోనికే తాను హుండీలో పెట్టుకున్న డబ్బులు మాత్రమే ఉపయోగించాలనే కండిషన్. డ్రామాలో ట్రాజడీ కోసం దేవుడి రోగాన్ని అంటించిన హీరో బాధ్యత తప్పుతుందా? హీరోయిన్ కి తనకి క్యాన్సర్ లేదనే విషయాన్ని చెప్పకుండానే ఈ కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఊరంతా పిలుచుకెళ్తాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే ఒక పక్క మన సంధ్య డబ్బులు దాపెట్టుకున్నది కాశీ గోనిక కాదు కదా, గల్లీ పక్కల ఉన్న రాశి ఫ్యాన్సీ స్టోర్ గోనిక కూడా జరుపు. అందుకని హీరో సీక్రెట్ గా తనకే తెలియకుండా తనకి క్యాన్సర్ ఉందని చెప్పేసి ఒక ఫండ్ రైజర్ అరేంజ్ చేస్తాడు. ఇంకో పక్క వీళ్ళు తిరుగుతా తెలిసే విషయం ఏంటంటే అక్కడ డాక్టర్ రిపోర్ట్లు మారిపోయినాయని, ఒకటే హాస్పిటల్లో 2 పేషెంట్లు, వాళ్ళిద్దరు పేర్లు సంధ్య అని, ఈమెకి ఇచ్చే సర్టిఫికెట్లు ఆమెకి ఇచ్చే సర్టిఫికెట్లు ఇక్కడ ఇచ్చినారు కాబట్టి ఆ సంధ్యకున్నది క్యాన్సర్, హీరోయిన్ సంధ్యకున్నది జస్ట్ అల్సరు. మరి ఇప్పుడు క్యాన్సర్ లేదని తెలిసిన తర్వాత హీరోయిన్ చేస్తాడు ఈ డబ్బులన్నీ తీసుకొని సంధ్య పేరు మీద ఒక ఫోన్ కంపెనీ పెట్టిస్తాడు. అటు పిమ్మట హీరోకేమో సిమ్ కంపెనీ, హీరోయిన్ కేమో ఫోన్ల కంపెనీ. ఇద్దరు కలిసి ఆలు మగలై ఫోను సిమ్ లాగా కలిసి ఉంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది ప్రేమ అనే సిగ్నల్ అనమాట. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ రాంగ్ స్టోరీతో నీ ముందర ఉంటా. అప్పటిదాకా స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ మీ సిడ్. Radio City Podcast.